మంతెని నియోజకవర్గం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో చెట్లను పూజించే సంస్కృతి ఎక్కువగా ఉంటుందని మంతెని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి హనుమాన్ ఆలయం ఆవరణంలో జమ్మి చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచన చాలా గొప్పదని, భావితరాల భవిష్యత్తుకు చెట్లను ఎంతో ఉపయోగపడతాయని ఆలోచనతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకోవడంతో పాటు చెట్లను ప్రజలకు అనుసంధానం చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నాడని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు చెట్లను ప్రేమించాలి, చెట్లను రక్షించాలి, చెట్లే భావితరాల భవిష్యత్ అని చాటి చెబుతున్నటువంటి క్రమంలో ఇవాళ వారు జమ్మి చెట్టును పూజించి జమ్మి ద్వారానే దసరాను గొప్పగా జరుపుకునేటువంటి తెలంగాణ సంస్కృతిని చెట్టును కూడా ఈ జమ్మి చెట్టును కూడా మనం పెంచుకోవాలి. ఏ చెట్టునైనా పూజించే అటువంటి సంస్కృతి భారతదేశంలో, దాంట్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పేరుతోటి పూలను పూజించే అటువంటి గొప్ప సంస్కృతి ఆడవాళ్ళతో కార్యక్రమం ఉంటుంది కనుక చెట్లను ఇంకా గొప్పగా ప్రజలను చెట్లకు ప్రజలకు అనుసంధానం చేసే విధంగా కూడా మన సంతోష్ కుమార్ గారు ఈ జమ్మి చెట్టును కూడా ఆలయ ప్రాంగణాలలో పెట్టించే కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ వారి టీము మా దగ్గరికి వచ్చి ఈ జమ్మి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇవాళ మాదేపూర్ గ్రామంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో, తర్వాత మాదేపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో 2 చెట్లను కూడా నాటడం జరుగుతూ ఉన్నది. ఇది గొప్ప కార్యక్రమం. జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, చెట్లను ప్రేమించడం కావచ్చు, ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మరి ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్సుమాంజలు.